నేను ఒకటే కేటీఆర్కు, సంతోష్ రావుకు, హరీష్ రావుకు, బీఆర్ఎస్ నాయకులకు అందరికి కూడా సూచిస్తాను. ఆ రోజు ఏ విధంగా అయితే డెవలప్మెంట్ కోసం మా దగ్గర ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీ దగ్గరకు వచ్చిండ్రో, ఈ రోజు కూడా బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు మేము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు తప్ప అందరు ఎమ్మెల్యేలు మేము తీసుకోవచ్చు. కానీ మా పార్టీ సిద్ధాంతం కానీ మా పార్టీ నాయకత్వం కానీ అలాంటి నిర్ణయాలు తీసుకోదు. ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ వాళ్ళకు గాంధీభవన్లో మేము వెల్కమ్ చెప్తాం. మీలాగా మేము డబ్బులు ఇచ్చి, సంచులు ఇచ్చి, బంగారం ఇచ్చి, భూములు ఇచ్చి మేము ఏ ఎమ్మెల్యేలను కూడా కొనలేదు. వాళ్ళంతలా వాళ్ళు అక్కడున్న ఇబ్బందులను బట్టి, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని వాళ్ళంతలా వాళ్ళు వచ్చారు. కానీ ఏ రోజు కూడా మేము వాళ్ళకు సూచన చేయలేదు, మేము రమ్మని చెప్పి చెయ్యం కూడా. వచ్చిన వాళ్ళని స్వాగతిస్తాం, పోయే వాళ్ళకు మా అధిష్టానం ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. కానీ మేము వచ్చిన వాళ్ళ గురించి కేటీఆర్ మాట్లాడుతుండు. ఆయన గౌరవబద్ధమైన వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అట్లా మాట్లాడు మాత్రం ఆయనకు సభం కాదు. కొన్ని సందర్భాల్లో